స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, బోలో యేసు మహారాజ్ की जय, आने वाला खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. అందరము రెండు చేతులెత్తి ప్రభువును స్తుతించండి. నోరు తెరిచి ప్రభువును స్తుతించండి. అందరు నోరు తెరవండి. చేతులెత్తి ఎత్తిన చేతులను అల్లాడిస్తూ స్తోత్రాలు చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరని దీపమై తే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. నాతో పాటు అందరు ప్రభువును స్తుతించండి, పాడండి నాతో పాటు. ఆరని దీపమై తే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. పరక్రమశాలివై నడిచావు కాపరిగా, పరక్రమశాలివై నడిచావు కాపరిగా. మాకు ధైర్యంనివ్వటానికయ్యా, మాకు ముందుగా నడిచే నా దైవమా, పరాక్రమశాలి, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులు నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. రి బాబా శిఖర బలారబందరబా తురబాబు హ్రవందరియ తర శిఖరబ. మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మన దీపాలను వెలిగించాడు. నా దీపాన్ని 1998లో వెలిగించాడు. ఎదుగో 2026 సంవత్సరం మార్చి మాసం వరకు వెలుగుతూనే ఉంది. ఆరిపోకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. వెలిగించిన దీపాలను నా ప్రభు ఆరిపోకుండా కాపాడే దేవుడు. ఆయన కాపాడే దేవుడు. మనసారా మన జీవితాలను వెలిగించిన ఆ మహాగణుడు పరిశుద్ధుడైన యేసయ్యకు మనసారా స్తోత్రం చెబుదామండి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించున్నట్లుగా ఈ రోజంతా మరి ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు క్షేమంగా, ప్రయాణం ఉద్యోగాలు చేస్తున్న వారికి కాపుదల ప్రమోషన్తో దేవుడు దీవించినట్లుగా, ఉద్యోగాలు లేని వారికి నా ప్రభు ఈరోజే ఉద్యోగాలు దయచేయనుగాక. ప్రభుత్వ ఉద్యోగాలే కానీ అలాగే ప్రైవేట్ ఉద్యోగాలే కానీ మంచి ఉద్యోగాలు నా ప్రభు దయచేయనుగాక. అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి గొప్ప లాభం మీకు కలుగునుగాక. మీకు శుభము లాభము కలుగునుగాక. అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి కాపుదల దేవుడు దయచినట్లుగా మరి ప్రస్తుత రోజుల్లో ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల వలన
మరి అనేక ప్రయాణాలు ఆగిపోయి ఉంటున్నాయి. మరి మన ప్రపంచంలో మరి జరుగుతున్న యొక్క పరిణామాలు, యుద్ధ వాతావరణాలు త్వరగా సద్దుమణిగి శాంతి సమాధానములు దేవుడు మరి ప్రశాంతతను దయచినట్లుగా కూడా మనం స్తోత్రాలు చెప్తూ ఉందామండి. మరి చదువుకుంటున్న పిల్లలను బట్టి, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వారిని కూడా దేవుడు ఆశ్రయించినట్లుగా మరి ఎగ్జామ్ రాస్తున్న మన పిల్లలందరిని దేవుడు మంచి మార్కులతో, మంచి పర్సంటేజ్తో ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా నా ప్రభు సంవత్సరములు, ఇలాంటి సంవత్సరములు అనేకంగా ప్రసాదించి సంవత్సరములు జరుగుతుండగా నా ప్రభు నూతన 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 కార్యాలు వారి జీవితంలో జరిగించునుగాక. సొంత గృహాలు లేకుండా మరి అనేకులు ఇబ్బంది పడుతున్నారు. సొంత గృహాలు నా ప్రభు దయచేయనుగాక. విశాలమైన స్థలంలో మంచి వాహనాలతో, ఖరీదైన వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మరి ఈరోజే మంచి జీత భాషలు నా ప్రభు దయచేయనుగాక. అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం వారికి ప్రసాదించి మరి వారి యొక్క శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించిన ప్రభు పిల్లలతో దేవుడు ఆశీర్వదించునుగాక. గర్భఫలాలతో నా ప్రభు వారిని దీవించునుగాక. వీటన్నిటి బట్టి మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం యేసయ్యానికే మహిమ 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 ఘనత 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 ప్రభావములు కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. నా యేసయ్యకే మహిమ 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 మహిమ. అలాగే ఈ దేశము భారతదేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా భారతదేశంలో ఉంటే ప్రతి సంస్థను, క్రైస్తవ సంస్థను, స్వచ్ఛంద సంస్థను, హాస్పిటల్, స్కూల్స్, కాలేజీలు, అనాథ వృద్ధాశ్రయాలు, మరి కొన్ని చారిటీస్ ఉన్నాయి, కొన్ని మరి లిటరసీ కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే సంఘాలు ఉన్నాయి. సంఘ కాపులను బట్టి, సంఘాలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘస్థులను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రియులారా, మరి సర్వఘనత మహిమా ప్రభావం యేసయ్యకి కలుగునుగాక. ఈ అరుణోదయ ప్రార్థనలో మరి ఈ డైలీ బ్రెడ్ మరి ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ 1కి మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకునబోతున్నాము. 3 ఏళ్ళు కంటిన్యూగా మరి దర్శనంతో సాగిపోతూ ఉంది. ఏ రోజు కూడా ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్క రోజు కూడా ఆపలేదండి. 3 ఏళ్ళు బట్టి జరుగుతూ ఉంది, సాగిపోతూ ఉంది ఆకుండా. అదంతా దేవుని కృప. అలాగే చూస్తున్న, బలపరచబడుతున్న మిమ్మల్ని బట్టి మరి మాకు కూడా భారం ఎక్కువ అవుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా ఈ సోషల్ మీడియా పరిచర్య మరి సాగిపోయినట్లుగా, ఇంకా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా మనము దేవుని వాక్యం చూద్దామండి. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ ప్రార్థనలు కూడా స్క్రీన్ మీద కనబడే వాటికి కూడా తెలియజేయండి. దేవుడు వేళ మిమ్మల్ని ప్రేరేపిస్తేనే, మీకు నడిపింపు ఉంటేనే సహకరించండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 చదువుతానండి. 10:35. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును, ఏంటండి?
మీ ధైర్యమును, నీతిమంతులంట సింహము వలె ధైర్యముగా ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. కొందరికి తుమ్మిన దగ్గిన భయమే. ఎవడో దారిని పోయేవాడు దగ్గుతూ పోతూ ఉంటాడు, ఆ దగ్గుకి జడుచుకునేవారు ఉన్నారు. తుమ్ముతూ పోయేవారు ఉంటారు, వారు కూడా అవి వింటూ భయపడే పిరికి వాళ్ళు ఉంటారు. పిరికి వాళ్ళంటే దేవుని రాజ్యానికి పాత్రులు కారు, వారసులు కారు. నీతిమంతులు అంటే ధైర్యముగా ఉంటారు. ఎవరు నీతిమంతులు, ఎవరు ధైర్యంగా ఉంటారు అంటే తప్పు చేయని వారు. ఏమండి, తప్పు చేసేవారు లోకంలో చూడండి, తప్పులు చేస్తున్నవారు అనేక ధైర్యంగా ఉంటున్నారు కదా. మరి న్యాయముగా, పద్ధతిగా, పరిశుద్ధంగా, నీతి ఉంటున్న మనము తలదించకూడదు, తలెత్తుకొనే ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఇది మీ ధైర్యం విడిచిపెట్టకండి. పైన చదువుతూ ఉంటే శ్రమల్లో పోరాడిన యోధులను జ్ఞాపకం చేసుకోండి అంటూ రాస్తుంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం విడిచిపెడితే మీరు ఓడిపోతారు, బలహీనులవుతారు, పెరిగి పందలుగా మారుతారు. కాబట్టి ధైర్యము విడిచిపెట్టకండి. దానికి గొప్ప ఏముందంట, బహుమానం ఉందంట. నేను ఒకటి చూపిస్తానండి వాక్యం. ద్వితీయోపదేశకాండము 31, ద్వితీయోపదేశకాండము 31. మీ ప్రార్థన మనకు తెలియజేయండి. స్క్రీన్ మీద కనబడుద్ది. ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31, 1 నుంచి 8 వరకు చదివితే అక్కడ నాయకుడు, బడా లీడర్, గొప్ప వెల్ నోన్ సో కాల్డ్ లీడర్ మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లను, నేను 120 ఏళ్ళ వాడినై ఉన్నాను, ఇక మీదట నేను పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో చెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరియల రాజులైన సీహోనుగును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసేనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానితటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారికి అప్పగించును. ఇందులో 5వ వచనం, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, భయపడకూడి వారిని చూచి దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ప్రియులారా, మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ రాసి ఉంది కదండి, ఆల్రెడీ మీకు ముందుగా అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జన్మలకు చేయును. మీరు మీ కళ్ళెదుట నేను ఏం చేశానో వారి బ్రతుకులు ఏమయ్యాయో చూశారు కదా మీరు ఇశ్రాయేలులారా. అట్లాగే మీరు పోతున్న ఈ ప్రాంతంలో మీకు ఎదురుగా వచ్చే ఈ శత్రువులను అట్లా నేను చేస్తాను, వారిని నాశనం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం విడిచిపెట్టకండి. ధైర్యముగా మీరుంటే ఆ ధైర్యానికి గొప్ప ఫలము ఉంది, గొప్ప బహుమానము ఉంది. మరియు మోషే యెహోషువను పిలిచి, ఏమి వింటున్నారా? మోషే అన్న మాటలు. ఇప్పుడు మోషే యెహోషువతో అంటున్న మాటలు ఏంటంటే, పిలిచి నీవు నిబ్బరముగా కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను.
నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందుకు మని ఇశ్రాయేలు అందరి ఎదుట అతడితో చెప్పాను. ఇశ్రాయేలుతో చెప్పాడు మోషే. అలాగే ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న తర్వాతి నాయకుడైన యెహోషువను పిలిచి కూడా చెబుతున్నాడు, మీరు ధైర్యం విడిచిపెట్టకండి, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యానికి ఏం కలుగుతుందంట? గొప్ప బహుమానం. పిరికి పందులు పారిపోతారు, ధైర్యవంతులు సాగిపోతారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ధైర్యంగా ఉండండి, మీ కళ్ళు ఎదుటి గొప్ప బహుమానము ఉంది. ఓగుకును కదా, ఇంకో వ్యక్తికి, రాజులకు ఏ గతి పట్టింది? నేనేం చేశాను మీరు చూశారు కదా ఇశ్రాయేలులారా, వారికి కలిగిన గతే, వారికి జరిగిన ఆ శాస్త్రే మీకు ఎదురుగా వచ్చే వారికి కూడా కలుగుద్ది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యం విడిచిపెడితే మరి గొప్ప బహుమానాన్ని మీరు పొందుకోలేరు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎప్పుడు రాసిన పత్రికలు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి గొప్ప బహుమానము మీకు ముందుంది. ధైర్యంగా ఉండండి. శ్రమల్లో ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండండి, పిరికి పందల్లా ఉండకండి. నీతిమంతులంట ఏమండి, అర్థం చేసుకోండి, కాస్త ఆలోచించండి. ఒక పెద్ద ఆయన అడిగా, మీరు నీతిమంతులా కాదంటే ఆయనకు డౌట్గా ఉంది. మరి ఆయన అడిగా నేను, మీరు భయపడుతున్నారా? అబద్ధాలు లేదు. మరి నీతిమంతులు, మీరు మరి నీతిమంతులే కదా అంటే ఒక పూర్తి అవగాహన ఉండట్లేదు, కొందరికి పూర్తి అవగాహన ఉండట్లేదు. ధైర్యముగా ఉండాలి. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. మీకు ముందుగా మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగా ఉన్నాడు, ఆయన నడిచెళ్తున్నాడు, మన మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు. మీ ధైర్యమే మీకు గొప్ప బహుమానము కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడా తండ్రి, మీ పాదాల వందనాలు. పరలోకపు దేవా, నా యేసురాజా, మా ధైర్యము నీవే ప్రభా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా కళ్ళెదుటి ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు. వాటి మేము జయించాలంటే మాకు ధైర్యము కావాలి. ధైర్యం విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అయ్యా. వాక్యం వింటున్నటువంటి వారు అయ్యా, ఎదుగో తండ్రి, వారు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా గొప్ప బహుమానం మాకు ఉంది, దేవుడు పెట్టాడు. ఆ గొప్ప బహుమానం విలువైందని తెలుసుకుని ప్రభా, మరి బలహీనులు కాక ధైర్యవంతులుగా ఎప్పుడు ప్రభా అయ్యా, ఈ ఆత్మీయ పోరాటాల్లో అన్నిటిని జయిస్తూ ముందుకెళ్ళే కృపను దయచేయండి, కృపతో నింపండి. హల్లెలూయా. ధైర్యం ఏమాత్రం విడిచిపెట్టకూడదయ్యా. ధైర్యవంతులుగా ఉందురుగాక మీ ప్రియులు. హల్లెలూయా. ధైర్యవంతులుగా ఉందురుగాక. వారికి ముందుగా మీరున్నారు అయ్యా, మాకు మీరు ముందుగా ఉన్నారు. పరమ తండ్రి, మీ అమూల్యమైన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఈరోజంతా కృపాక్షేమంలో దయచేయమని, వాక్యం ఉంటున్న పిల్లలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.